హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా ఏదైనా విషయం చెప్పారని తెలిసినప్పుడు ఎప్పుడు చెప్పారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఈ విషయం నీకు ఎప్పుడు చెప్పాడు? వెన్ డిడ్ హీ టెల్ యూ దిస్? వెన్ డిడ్ హీ టెల్ యూ దిస్? ఎవరైనా ఏదైనా చెబితే అది అర్థమైందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. వాళ్ళు చెప్పింది నీకు అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ దే సెడ్? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ దే సెడ్? మన స్నేహితులు ఎవరైనా డబ్బు అవసరం ఉందని చెప్పినప్పుడు డబ్బు ఎప్పుడు కావాలో అడిగి తెలుసుకుంటాం కదా. నీకు డబ్బు ఎప్పుడు కావాలి? వెన్ డూ యూ వాంట్ మనీ? వెన్ డూ యూ వాంట్ మనీ? కొన్ని సందర్భాలలో మనం ఎంత ప్రయత్నించినా మనం ఆశించినట్లుగా ఏది జరగదు కదా. నేను ఎంత ప్రయత్నించినా ఏమీ జరగలేదు. నథింగ్ హ్యాపెండ్ దో ఐ ట్రైడ్ హార్డ్. నథింగ్ హ్యాపెండ్ దో ఐ ట్రైడ్ హార్డ్. ఇంతకుముందు ఎవరైనా చేసినట్లుగానే మళ్ళీ చేస్తే నువ్వు కూడా అలాగే చేశావు అంటాం కదా. ఈవెన్ యూ డిడ్ ద సేమ్. ఈవెన్ యూ డిడ్ ద సేమ్. ఎక్కడికైనా బయలుదేరుతున్నప్పుడు మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రావాలనుకుంటున్నారేమో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు కూడా రావాలనుకుంటున్నావా? డూ యూ ఆల్సో వాంట్ టు కమ్? డూ యూ ఆల్సో వాంట్ టు కమ్? అలాగే వాళ్ళు అలాంటి పనులు చెయ్యరు అని ఇలా చెప్పాలి. దే డోంట్ డూ సచ్ థింగ్స్. దే డోంట్ డూ సచ్ థింగ్స్. కొందరు వాళ్ళ మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు కదా. నువ్వు నీ మాటలతో ఎవరినైనా ఆకట్టుకోగలవు. You can attract anybody with your words. You can attract anybody with your words. ఎవరైనా మన ఇంటికి గతంలో ఎప్పుడు వచ్చారో మనకి గుర్తు లేకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకుంటాం కదా. అతను మన ఇంటికి ఎప్పుడు వచ్చాడో గుర్తుందా? Do you remember when he came to our house? Do you remember when he came to our house? ఎవరైనా అవసరం లేకపోయినా బైక్ కొంటే నువ్వు ఈ బైక్ కొనకుండా ఉండాల్సింది అని చెప్తాం కదా. యూ షుడ్ నాట్ హ్యావ్ పర్చేజ్డ్ దిస్ బైక్. యూ షుడ్ నాట్ హ్యావ్ పర్చేజ్డ్ దిస్ బైక్. ఎవరైనా మనకు ప్రతి విషయంలోనూ సహాయం చేస్తూ ఉంటే మీ సహాయం లేకుండా నేను ఏమీ చేయలేను అని చెప్తాం కదా. ఐ కుడెంట్ డూ ఎనీథింగ్ వితౌట్ యువర్ హెల్ప్. I couldn't do anything without your help. మనమంటే ఇష్టం లేని వాళ్ళ ముందు మన పేరు ప్రస్తావించవద్దని చెబుతాం కదా. అతని ముందు నా పేరు ఎప్పుడూ ప్రస్తావించకు. నెవర్ మెన్షన్ మై నేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. నెవర్ మెన్షన్ మై నేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అలాగే నేను 3 సంవత్సరాలుగా ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను అని ఇలా చెప్పాలి. I have been living all alone in this house for 3 years. I have been living all alone in this house for 3 years. ఎవరైనా ఏదైనా చేయమని అడిగినప్పుడు అది పూర్తి చేసిన తర్వాత ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నువ్వు నన్ను చేయమన్నదంతా చేశాను. I have done everything you asked me to do. I have done everything you asked me to do. అలాగే నేను మిమ్మల్ని తప్పుదారి పట్టించాలని అనుకోలేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ నాట్ మీన్ టు మిస్లీడ్ యూ. ఐ డిడ్ నాట్ మీన్ టు మిస్లీడ్ యూ. ఎవరినైనా అవమానించడం మంచి పద్ధతి కాదు కదా. అతన్ని అవమానించి నువ్వు పెద్ద తప్పు చేశావు. యు మేడ్ ఎ బ్లండర్ బై ఇన్సల్టింగ్ హిమ్. You made a blunder by insulting him. దేని గురించైనా తెలుసుకోవాలంటే అన్నీ తెలిసిన వాళ్ళే చెప్పగలరు కదా. అతను దీని గురించి మీకు అన్నీ చెప్పగలడు.
He can tell you everything about this. He can tell you everything about this. ఎవరికైనా డబ్బు అవసరం ఉందని తెలిసినప్పుడు ఎంత డబ్బు అవసరమో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమెకు ఎంత డబ్బు అవసరం? How much money does she need? How much money does she need? ఏదైనా పని పూర్తి చేయడానికి చాలా సమయం ఉంటే ఆ విషయం చెబుతాం కదా. మీకు చాలా సమయం ఉంది. You have plenty of time. You have plenty of time. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంటే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. They are celebrating their wedding anniversary. They are celebrating their wedding anniversary. చిన్నపిల్లలు చాలా ప్రశాంతంగా నిద్రపోతారు కదా. పాప ప్రశాంతంగా నిద్రపోతోంది. The baby is sleeping peacefully. The baby is sleeping peacefully. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏదైనా కొత్త భాష నేర్చుకుంటూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను కొత్త భాష నేర్చుకుంటున్నాడు. He is learning a new language. He is learning a new language. మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎలా జరిగిందో వివరిస్తాం కదా. రోడ్డు దాటుతుండగా అతన్ని కారు ఢీకొట్టింది. He was hit by a car while crossing the road. He was hit by a car while crossing the road. అలాగే అతను ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని ఇలా చెప్పాలి. He wants to get married this year. He wants to get married this year. మనం ఊహించని సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఇదంతా ఒక కలలా అనిపిస్తోంది అంటాం కదా. All this seems like a dream. All this seems like a dream. అప్పుడప్పుడు ఆకలి తక్కువగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ మధ్య నాకు ఆకలి తక్కువగా ఉంటుంది. I have less appetite nowadays. I have less appetite nowadays. కొన్ని నగరాలు చాలా త్వరగా అభివృద్ధి చెందుతాయి కదా. గత 10 సంవత్సరాలలో నగరం చాలా మారిపోయింది. The city has changed a lot over the last 10 years. The city has changed a lot over the last 10 years. మనం చూసినప్పుడు ఎవరైనా ఆదుర్దాగా కనిపిస్తే కారణం ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. ఈ ఉదయం అతను ఎందుకు అంత ఆదుర్దాగా ఉన్నాడు? Why was he in such a hurry this morning? Why was he in such a hurry this morning? ఎవరైనా వర్షంలో పూర్తిగా తడిసిపోయి కనిపిస్తే నువ్వు పూర్తిగా తడిసిపోయావు అని చెబుతాం కదా. You are completely drenched. You are completely drenched. ఏ విషయమైనా ఎవరైనా వివరించినట్లుగా లేకపోతే అతను వివరించినట్లుగా ఏమీ లేదు అంటాం కదా. Nothing was as he had described. Nothing was as he had described. చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు స్కూల్లో టీచర్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్తాం కదా. టీచర్ని ఇబ్బంది పెట్టకు. Don't trouble the teacher. Don't trouble the teacher. అలాగే నాన్నతో మాట్లాడాలనుకున్నావు కదా, వెళ్ళి ఇప్పుడు మాట్లాడు అని ఇలా చెప్పాలి. You wanted to talk to dad, right? Go and speak now. You wanted to talk to dad, right? Go and speak now. గతంలో ఏం జరిగిందో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. ఆ రోజు ఏం జరిగింది? What happened on that day? What happened on that day? మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిస్తే ఆసుపత్రిలో ఉన్నారేమో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఆసుపత్రిలో ఉన్నాడా? ఈజ్ హీ ఇన్ ఏ హాస్పిటల్? ఈజ్ హీ ఇన్ ఏ హాస్పిటల్? అలాగే మా తమ్ముడు టీవీ చూస్తున్నాడు అని ఇలా చెప్పాలి.
మై యంగర్ బ్రదర్ ఈజ్ వాచింగ్ టీవీ. మై యంగర్ బ్రదర్ ఈజ్ వాచింగ్ టీవీ. ఎవరినైనా కుక్క కరిస్తే ఆ విషయం చెబుతాం కదా. కుక్క ఆమె కాలు మీద కరిచింది. ద డాగ్ బిట్ హర్ ఆన్ ద లెగ్. ద డాగ్ బిట్ హర్ ఆన్ ద లెగ్. ఏదైనా కొత్త నవల చదవడం మొదలు పెడితే ఆ విషయం చెబుతాం కదా. నేను ఒక కొత్త నవల చదువుతున్నాను. ఐ ఆమ్ రీడింగ్ ఏ న్యూ నావల్. ఐ ఆమ్ రీడింగ్ ఏ న్యూ నావల్. ఎవరైనా ఏదైనా విషయం గురించి పూర్తి నమ్మకంగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను చాలా నమ్మకంగా ఉన్నాడు. హీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. హీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.